కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకతను అంటున్నాడు, వీళ్ళ బ్రదర్ అట రెడ్డి సోదరుడు, వీళ్ళ బ్రదర్ వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసిన ఆయన. చూసినట్టున్నారు మీరు నా ఇంటర్వ్యూ గట్టిగా. ఏమో డ్రైవర్గా పనిచేసినట్టు. అరే సంతోషం, నువ్వు కమాయించుకోమల్లన్నా, నీకేం లేదు, నేను అట్టంటలేను, నువ్వు కమాయించుకొని నువ్వు తీసుకో. స్టాండ్ పైన ఉండు. తెలంగాణ వాదం అంటే స్టాండ్ మీద వారు లేరా? అంగిలాగు సిద్ధాంతం అన్నాడు ఈ రోజు. ఆ స్టాండ్ మీద అంగిలాగు లేదు ఉన్నాడు. ఇక వద్దులే. నేను ఏమంటున్నా అంటే, బీసీల గురించి నువ్వు నిజంగానే నిలబడితే దానిపైనే ఉండు. ప్రతిదీ నీ రాజకీయ స్వలాభమే ఉంది కదా ఇక్కడ. ఒకటబ్బా, జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చుడుతోనే నువ్వు పార్టీ పెడతా అని చెప్పినావు. పాపం బీజేపీ వాళ్ళు అంతా నీకు హెల్ప్ చేసిండు. కోదండరామ్ రెడ్డితో అప్పుడు పట్టుకున్నావు, జనసమితికి అని చెప్పినావు. ఆ స్టేజ్ సరూర్ నగర్ స్టేజ్ మీద నీ అమ్మ తెల్ల చొక్కా వేసుకున్నావు. ఒక తెల్ల చొక్కా వేసుకొని నా అంత ఉద్యమకారులు అన్నావు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నువ్వు ఏ తెలంగాణ ఉద్యమంలో ఒక్క బండ పట్టుకున్నావు, ఒక్క పిక్కు చూపెట్టు. మళ్ళా నువ్వు ఒక్క ఫోటో చూపెట్టు. పోనీ బీసీ బిడ్డల గురించి నువ్వేం చేసినావు? తెలంగాణ ఉద్యమంలో నీకు ఏ పోలీస్ స్టేషన్లో నీ పైన ఎక్కడ కేసులు అయినాయి చూపెట్టు. మనం